ఓకే గురుగారు. తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. సో, కుంభరాశి వారి జాతక రీత్యా ప్రభావం ప్రకారం ఈ 2024 సో, వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? పేర్లోనే కుంభం ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కుంభంలో అంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా వరకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాడికి ఎప్పుడైనా వాళ్ళ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్టింగ్ అంతా కూడా సోషల్ మైండ్గా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫ్రీ మూమెంట్ అవుతూ ఉంటారు, చాలా వరకు హ్యాపీగా మూమెంట్ అవుతుంటారు, అందరినీ బాగా నమ్ముతుంటారు, అంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటుంటారు. సో అది చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ఇది జరుగుతుంటుంది. సో దీంట్లో రిసీవింగ్లో అనేటప్పటికీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండు కూడా వాళ్ళకి రావటం అనేది జరుగుతుంటుంది. దీనివల్లనే వాళ్ళు కాస్త దెబ్బతినటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటుంది. వీళ్ళకు వచ్చేసి గురువు, శుక్రుడు, బుధుడు, మళ్ళీ అదే విధంగా కేతు గ్రహం కొద్దిగా వ్యతిరేకిస్తున్నాయి, తక్కిన గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకు ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శాంతి హోమం జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే దాంపత్య జీవితంలో దంపతుల మధ్య కానీ లేదంటే ప్రేమికులు, ఉద్యోగులకు సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది? కుంభరాశి వారికి ఉద్యోగపరంగా ఏదైతే కూడా వాళ్ళు అప్లికేషన్స్ కానీ ఇంకా దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఇంకేదైనటప్పుడు కూడా రైతులకు కానీ ఎవరికైనా కూడా మంచి ఒక చూస్తూ ఉంది. ఎందుకంటే రైతులు కూడా పెట్టుబడి పెట్టి మోసపోయి పోతారు, ఎంతవరకు కూడా నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళకి శుభయోగం కలగడానికి మంచి రైతులకు కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే అదే విధానం ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పోలీస్ రంగంలో ఉన్న కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు కూడా అద్భుత ఫలితం రావడం అన్నటువంటి ఒక సూచన మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో కష్టపడినటువంటిది ఏది కూడా వృధా పోదు, కష్టపడినటువంటి ఏది కూడా వృధా పోదు. భగవత్ సహకారం ఎప్పుడు కూడా కుంభరాశికి అనుకూలంగా ఇస్తుంది. కాబట్టి మీరు కష్టపడింది వృధా పోదు. ఖచ్చితమైనటువంటి సాధనతోని మీరు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. ఈ కుంభరాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటే? వీళ్ళు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జపాలు హోమాలు చేసుకోవాలమ్మా. దానాలన్నీ కూడా వాళ్ళు చెప్పే విధానమైనటువంటి దానాలు చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా వీళ్ళు కుంభరాశి వాడు ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపక్వంగా ఉండాలంటే శివుడి ఒక ఆలయ దర్శనం చేసుకోవడం, అది కూడా దక్షిణాముఖంగా ఉన్నటువంటి దక్షిణాముఖేశ్వర స్వామిని దర్శించి స్వామికి శనగలతో నానబెట్టినటువంటి ముందు రోజుగా నానబెట్టుకొని మరుసటి రోజు గురువారం నాడు 108 పూసలు చేసి దక్షిణామూర్తికి వేసి దర్శించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావటం అని జరుగుతుంది. అది 100% సత్యం. అదేవిధంగా గురువుగారు వీరు ఏవేవి దానం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు? ఇది వచ్చేసి దాన విధానం ప్రకారంగా చూసుకుంటామా, కందులు, మినువులు, పెసర్లు, ఎర్రపప్పు, మరి అదే విధానంగా బియ్యం. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని సహకరిస్తున్నాయి, కొన్ని గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దానం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. ఓకే గురుగారు. అదే విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వెంకటేశ్వర స్వామి ఆలయము, మరి అదే విధంగా లక్ష్మీదేవి ఒక ఆలయము, మరి అదే విధానంగా ఆంజనేయ స్వామి ఆలయము చేయటం వల్ల బాగుంటుంది. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారంన పురుషులైనా సరే స్త్రీలైనా సరే 11 వారాల పాటుగా ప్రదర్శించేస్తే అద్భుత ఫలితం రావటం జరుగుతుంది.